మనం పుట్టగానే మనల్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారండి? అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఎన్ని వందల ముద్దులు పెట్టాడో నీకు ఆయన. భూమి మీద నువ్వు పుట్టగానే ఫస్ట్ ముద్దు నీ మీద పడింది దేవునిదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన చేతులతో నిర్మించుకున్న రూపానివి నువ్వు. అసలు ఆయన గురించి ఇంకా చెబితే మనకి తెల్లారిన అనుమానం లేదండి. అంతే. ఎన్నోసార్లు విసిగిచ్చాం, ఎన్నోసార్లు ఆయనకి అభ్యంతరంగా నడుచుకున్నాం, ఎన్నోసార్లు ఆయాస పెట్టాం, తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించాం. ఆయన అసహించుకోలా, త్రోసేలా, నెట్టేలా. ఏ పొద్దున భయం కమ్మి మోకాళ్ళు నాకు భయంగా ఉంది తండ్రి అంటే వెంటనే ఏదో విధంగా సమాధానం పంపి ధైర్యపరిచాడు. ఎన్నోసార్లు, 100 సార్లు కృంగిన వేళలో లేవనెత్తాడు. అందరూ వదిలేసి నేనున్నానని భరోసా ఇచ్చాడు. గుండె చెదరిన వేళ ఆయన ఆదరించాడు. నీకు తెలుసు, నీ ప్రాక్టికల్ లైఫ్లో ఆయన అలా నిన్ను సమీపించిన అనుభవాలు నీకు తెలుసు. కొన్నిసార్లు మన వెర్రిమొర్రి చేష్టల చేత ఆయన్ని బాధ పెట్టాం, దుఃఖ పెట్టాం. ఆయన అసహ్యపడలా, కోపగించుకోలా, కొట్టలా, తిట్టలా, నెట్టివేయలా. ఒక తండ్రి బిడ్డను ఎట్లా సంజాయిస్తాడు అట్లా సంజాయించాడు. ఒక ఎదిగిన బిడ్డను ఎలా గౌరవించి, అమ్మా నీకు అన్నీ తెలుసురా, నువ్వు ఆలోచించు, నానా నీకు అన్నీ తెలుసు, నువ్వు చిన్నోడు కాదు, నీకు అన్నీ తెలుసు కదా, ఎట్లా చేస్తాను, కొంచెం ఆలోచించు అన్నట్లుగానే సంజాయించి దాటి వెళ్ళాడు. కానీ కొట్టలా. అర్థం చేసుకో, ఆయన బాధ పెట్టకూడదు అని కంట్రోల్ అవ్వు. ఆయన నన్ను కొడతాడని తప్పులు మానటం కాదు, రైట్ కాదు. తెలియనప్పుడు నేను తేడా పడ్డానంటే అర్థం ఉంది, కానీ తెలిసి నేను ఆయన్ని బాధ పెట్టకూడదు. నేను తేడా పడితే కొడతాడని భయం కాదు, కానీ బాధపడతాడు. నేను బాధ పెట్టకూడదు. ఆయన నన్ను బట్టి సంతోషపడాలి, ఆయన నన్ను బట్టి తృప్తి చెందాలి, ఆయన నన్ను బట్టి ఆనందపడాలి. ఆ విధంగా నేను నడుచుకోవాలి.